సోల్ఫుల్ స్టోరీస్. సో మేము చెన్నై నుంచి వారణాసికి వెళ్తున్నాము విత్ ద ఫ్యామిలీ ఫర్ ద ఫస్ట్ టైం. సో అందుకే మా బాబాయ్ వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారనమాట. సో నైట్ 8:30, 9 o'clock స్టార్ట్ అయిపోయాం. సో మేము రీచ్ అయ్యేటప్పటికి మాకు 2:30 అట్లా అయిపోయిందనమాట. అండ్ సో ఫస్ట్ టైం మేము ఫ్యామిలీతో వెళ్తున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ బాగా జరగాలి అండ్ సేఫ్గా అవ్వాలి అని చెప్పని దేవుడికి దండం పెట్టుకుని మరీ స్టార్ట్ అయిపోయాము. అండ్ మేము వెళ్తున్న రీజన్ అనేది చాలా డిఫరెంట్ రీజన్. సో అది నేను వేరే బ్లాగ్స్లో చెప్తాను. అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత ఇంకా అందరికీ ఉంటాయి కదా ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ తీసుకోవడం, అలా ఇలా సరదాగా ఎంజాయ్ చేసేసాం. అండ్ ఇక్కడ ఒక విచిత్రమైన సంఘటన జరిగిందనమాట. సో ఆ విచిత్రమైన సంఘటన మీకు ఇది చూసిన తర్వాత అర్థమవుతుంది, కానీ నేను వేరే షార్ట్స్లో స్పెషల్గా పెడతాను, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. బట్ అలా అయితే చేయొద్దండి. అండ్ ఈ పిన్ని ఉంది చూసారు, ఆ పిన్ని గురించి చెప్పాలంటే ఒక చరిత్ర రాస్తాను ఉండండి, నేను వేరే షార్ట్స్లో చెప్తాను, మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మేమంతా ఈ చిలిపి వేషాలు వేసేసి చిలిపి పనులు చేసేసి బయటకు వచ్చాం. మీరైతే అస్సలు చేయొద్దండి, పట్టుకున్నారనుకోండి దంచేస్తారు. సో బయటకు వచ్చేసేసాము. అండ్ మాకు 7:50కి ఫ్లైట్ ఉన్నది. మంచిగా తినేసేసి అండ్ మా బుజ్జోడితోటి ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కుతున్నాను, అది కూడా మంచిగా టెంపుల్కి వస్తున్నాను. సో అంతా మంచిగా జరగాలి అండ్ ఈ వ్లాగ్ చూసే వాళ్ళందరికీ కూడా మంచిగా జరగాలి అని చెప్పాలి దండం పెట్టుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే నచ్చుతుంది అనుకుంటున్నాను, సో నలుగురికి షేర్ చేయండి. ఏమవుతుంది షేర్ చేస్తే, ఏం అవ్వదు కదా. అండ్ ఇలాంటి వ్లాగ్స్ అన్నీ ఇంకా నేను డైలీ పెడుతూ ఉంటాను, చూస్తూ ఉండండి. అండ్ ఇక్కడ ఏంటంటే చిన్న ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఇన్సిడెంట్ కాదు కానీ, సో మనం ఎక్కువ భయం వేస్తున్నప్పుడు ఎవరికైనా ఇంకొంచెం భయపెట్టామనుకోండి వాళ్ళు సెట్ అయిపోతారు. సో అలా ఇక్కడ బోల్ట్ ఊడిపోయింది అని చెప్పని భయపెట్టాను కూడా మా బాబాయ్ని. నెక్స్ట్ వీడియో రియాక్షన్ చూడండి. థ్యాంక్ యూ.